గుడ్ మార్నింగ్ అన్న. నేను ఏజీ సార్ని. ఓకే, మీకు ఆల్రెడీ నేను 3 టాపిక్స్ ముందు చెప్పాను. ఫంక్షన్స్ చెప్పాను, డొమైను, కోడొమైన్ రేంజ్ చెప్పాను, టైప్స్ ఆఫ్ ఫంక్షన్ చెప్పాను. ఇప్పుడు లాస్ట్ ఒక ఫంక్షన్ చెప్పలేదు. అది ఏ ఫంక్షన్ అంటే కాంపోజిట్ ఫంక్షన్ అన్న. మీరు ఎప్పుడైనా కానీ ఇవి నేర్చుకోవాలంటే ఫస్ట్ ప్రీవియస్ టాపిక్స్ చూడండి. ఈ 4 టాపిక్స్ ఏమిరా అంటే ఓన్లీ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ టాపిక్ నుంచి థియరమ్స్కి వెళ్తాం. ఓకేనా? ఫస్ట్ చూడండి ఒక్కసారి ఈ డెఫినేషన్స్ వస్తే ఈ థియరమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు చూడండి కాంపోజిట్ ఫంక్షన్ అన్న. ఇక్కడ 2 ఫంక్షన్ తీసుకుందాం. ఎఫ్ అనేది ఏ టు బి, జి అనేది బి టు సి, ఆర్ 2 ఫంక్షన్స్. అయితే జీ సర్కిల్ ఎఫ్ అనేది ఏ ఫంక్షన్ అంటే కాంపోజిట్ ఫంక్షన్. అది ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే చూడండి ఏ నుంచి సికి అనమాట. ఇప్పుడు ఎఫ్ అనేది ఏ టు బి, జి అనేది బి టు సి అయితే ఏ నుంచి సికి ఏ ఫంక్షన్ అంటే జీ సర్కిల్ ఎఫ్ అనేది ఫంక్షన్ అనమాట. దాన్నే మనం ఏమంటే కాంపోజిట్ ఫంక్షన్ అంటాం. ఇప్పుడు చూడండి మీకు తెలుసు ఏలో స్మాల్ ఏ ఎలిమెంట్ ఉంటుంది, బిలో స్మాల్ బి ఎలిమెంట్, సిలో స్మాల్ సి ఎలిమెంట్ ఉంటుంది. దీన్ని ఇక్కడ చూడండి, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే ఏను ఎఫ్ ఆఫ్ ఏగా రాసుకోవచ్చు. అంటే ఏ యొక్క ఇమేజ్ బి కదా. నెక్స్ట్ మరి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఇది వచ్చి జి. చూడు ఇక్కడ జి ఉంది కదా మ్యాపింగ్. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే జి ఆఫ్ బిగా రాసుకోవచ్చు. ఇక్కడ అంటే ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి. ఇక్కడ తీసుకుంటే జి ఆఫ్ బి ఈక్వల్ టు సి. జి ఆఫ్ బి ఈక్వల్ టు సి. ఇక్కడ మీరు చూశారు బి అంటే ఎఫ్ ఆఫ్ ఏ కదా. బిని ఏమంటాం ఎఫ్ ఆఫ్ ఏ అంటాం. జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ చూడండి ఏకి వచ్చి బి ఇమేజ్, బికి వచ్చి సి ఇమేజ్. బి నెట్ రాసుకోవచ్చు ఎఫ్ ఆఫ్ ఏగా రాసుకోవచ్చు, సి నెట్ రాసుకోవచ్చు జి ఆఫ్ బిగా రాసుకోవచ్చు, బి నెట్ రాసుకోవచ్చు ఎఫ్ ఆఫ్ ఏ, జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ రాస్తాం. ఈ జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏనే మనం ఏం చేస్తామంటే జీ సర్కిల్ ఎఫ్ ఏ అటు ఏ అని చెప్పి రాస్తాం. ఇక్కడ చూడండి ఒక్కసారి జీ సర్కిల్ ఎఫ్ అన్నాను కాబట్టి ఇక్కడ ఫస్ట్ జీ సర్కిల్ ఎఫ్ యొక్క మ్యాపింగ్ చూద్దాం ఒకసారి. దీన్ని ఎలా రాస్తామంటే ఇక్కడ ఏకు ఇమేజ్ ఏమొచ్చింది సి వచ్చింది, ఏ కామా సి, ఆర్డర్డ్ పేరు ఏ కామా సి. మీరు మామూలుగా ఎఫ్ అనేది ఫంక్షన్ చూసినప్పుడు ఏ ఆర్డర్డ్ పేరు ఏ కామా బి అంటే ఏకు ఇమేజ్ బి అని చెప్పింటాం. ఇది కాంపోజిట్ ఫంక్షన్ కాబట్టి ఏకు ఇమేజ్ ఏముంటుంది సి ఉంటుంది. ఫస్ట్ లాస్ట్ తీసుకో. ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, సి బిలాంగ్స్ టు క్యాపిటల్ సి. ఓకేనా? దీన్ని ఇలా చెప్తా. అదేవిధంగా ఇక్కడ నోట్ పాయింట్ ఏమరా అంటే ఒక పాయింట్ జీ సర్కిల్ ఎఫ్ అట్ ఏ అన్నాం అనుకోండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే జీ సర్కిల్ ఏ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏగా రాస్తాం. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏగా రాస్తాం. ఇప్పుడు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏనే మనం ఇక్కడ జీ సర్కిల్ ఎఫ్గా రాసుకుంటాం. చూడండి జీ సర్కిల్ ఎఫ్ అట్ ఏ ఈక్వల్ టు సి అంటే ఏకి ఏమొచ్చింది ఇమేజ్ సి వచ్చింది అనమాట. ఓకేనా? కాంపోజిట్ ఫంక్షన్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎలా డిఫైన్ చేస్తామంటే జీ సర్కిల్ ఆఫ్ అట్ ఏ అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇక్కడ సర్కిల్ అనే పదం ఉపయోగిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ.